హాయ్ చిన్న. ఈరోజు అమ్మ చేసిన రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకొని వాటికి ఉప్పు కారం పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయని రోట్లో కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత మసాలా కోసం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ మసాలా పేస్ట్ కలిపి వేసేసిందమ్మ. అవి వేగిన తర్వాత ఉప్పు కారం పట్టించిన రొయ్యలు కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అన్నీ కలిపి వేగించింది. ఆ తర్వాత అమ్మ మళ్ళీ ఇందులోనే టమాటా కూడా వేసింది. 300 ml వాటర్ కూడా పోసింది. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు సరి చూసుకుని మళ్ళీ వేసుకోవాలి. అదే సో ఇలా చేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. కూర మొత్తం ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయవచ్చు. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో చిన్న చిన్న ఫ్రాన్స్ కర్రీ అసలు ఉంది. అసలు ముద్దకి ఆ చిన్న చిన్న రొయ్యలు తగులుతుంటే మరి టేస్ట్ ఉంది. అదిరిపోయిందంతే. నీకు కావాలా? వచ్చేయ్. బాయ్ బాయ్.